ఈ సృష్టిలో అన్నింటికన్నా విలువైంది ప్రాణం. మరి ఆ ప్రాణం విలువ తెలిసి వ్యవహరిస్తున్నారా, తెలియక వ్యవహరిస్తున్నారా అన్నది కొన్ని సంఘటనలు చూస్తే అర్థం కావటం లేదు. మనం ప్రాణం అర్పించేంత గొప్పవాళ్ళ ఎదుటివాళ్ళు అనే ప్రశ్న ఎందుకు వేసుకోవడం లేదు? అసలు అభిమానం అంటే ఏమిటి? ప్రాణత్యాగమా? అలాంటిది కేవలం ఒక మనిషి కోసం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభిమానం రక్తదాహంతో గాండ్రిస్తుందా? అందుకేనా ఈ నరబలి? ఫేవరెట్ హీరో వస్తే తొక్కిసలాట, అభిమాన నాయకుడు వస్తే తొక్కిసలాట, ఫేమస్ క్రికెటర్ని చూడటానికి తొక్కిసలాట, ఇలా ప్రతి సంఘటనలో తొక్కిసలాటలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అసలు తప్పు ఎవరిది? అభిమానిదా? అభిమానం అందుకుంటున్న సెలబ్రిటీలదా? తమిళనాడు కరూరులో జరిగిన విషాద ఘటన దేశంలోనే అతిపెద్ద తొక్కిసలాట. తమ అభిమాన హీరో విజయ్ రాజకీయ నాయకుడిగా మారటంతో అతన్ని చూసేందుకు భారీగా జనం ఉదయం 9 గంటలకే సభా ప్రాంగణంలో పడిగాపులు కాశారు. విజయ్ అనుకున్న సమయం కంటే దాదాపు 7 గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో అన్నం నీళ్లు లేక ఎండలో వేచిన జనం అలసిపోయారు. ఒక్కసారిగా విజయ్ రావడంతో జనంలో రెట్టింపు ఉత్సాహం కలిగింది. దాదాపు 1,00,000 మంది తమిళగా వెట్రికళగం సభకు హాజరయ్యారు. అయితే విజయ్కి మూవీస్ పరంగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. టీవీకే అధినేత విజయ్ బస్ పైకి ఎక్కి ప్రసంగిస్తూ ఉండగా తమ ఫేవరెట్ హీరోని చూడాలి అని, అదేవిధంగా విజయ్ విసురుతున్న వాటర్ బాటిల్స్ అందుకోవాలి అని ప్రయత్నం చేశారు. దీంతో భారీ తొక్కిసలాట జరిగింది. 40 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్టుగా సమాచారం. ఈ దుర్ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. 400 మందికి పైగా దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. టీవీకే పార్టీ సామాన్య ప్రజల గొంతుక అని చెప్పిన విజయ్ ఆ గొంతులు ఆగిపోతున్నా కూడా తన ప్రసంగాన్ని కొనసాగించడం అతనికి ప్రజల మీద ఉన్న అభిప్రాయానికి అద్దం పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. విషాద ఘటన తరువాత కూడా విజయ్ అక్కడ ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు. తరువాత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటువంటి హృదయ విదారక సంఘటనలు కేవలం ఒక్కసారో 2 సార్లు జరిగినవి కాదు. పలు సందర్భాల్లో యావత్ దేశాన్ని కలచివేసిన దుర్ఘటనలు జరిగాయి. 2022లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఇరుకు సందులో సభ నిర్వహించడమే తొక్కిసలాటకి కారణము అని అప్పటి వైసీపీ ప్రభుత్వం తెలిపింది. ఇక 2024 యూపీలోని హాజరాత్ జిల్లాలో బోలేబాబా కాలి కింద మట్టి తీసుకోవడం కోసం ఒక్కసారిగా జనం ఎగబడి 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆరంభంలోనే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ని చూడడానికి జనం భారీగా రావడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇంకా కోలుకోలేదు. ఈ ఏడాది జూన్లోనే బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్పు గెలిచింది అని చేసుకున్న సెలబ్రేషన్లో భాగంగా తమ అభిమాన క్రికెటర్ని చూడటానికి భారీగా స్టేడియంకి ఫ్యాన్స్ చేరుకున్నారు. ఆ తొక్కిసలాటల్లో కూడా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కుంభమేళా తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి చెందారు. పొలిటికల్ ర్యాలీలో జరిగే స్టాంపెయిన్లన్నీ కూడా గమనిస్తే నాయకులు కేవలం మాస్ మొబిలైజేషన్ కోసం మా సభ జనసంద్రంగా మారింది అని చెప్పుకునే డ్రోన్ విజువల్స్ కోసమే భారీగా నిర్వహిస్తున్నారు. ఘోరం జరిగిన తరువాత అది పోలీసుల తప్పుగా చూపిస్తున్నారు. విజయ్ సభలో కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం కారణంగానే స్టాంపేడ్ జరిగింది అని టీవీకే పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఇలా జరిగిన దుర్ఘటనలు అన్నీ కూడా పొలిటికల్ టర్న్ తీసుకొని అటు పోలీసుల తప్పుగానో లేక ప్రభుత్వం తప్పుగానో చూపిస్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయడం లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెలబ్రిటీస్ ఎవరు కూడా పోలీసుల మాట వినరు. వారి హెచ్చరికలు పెడచెవిన పెడతారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రజాదరణ కావాలి అనే కోరుకుంటారు. అందుకు వారి ప్లానింగ్ వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా పోలీసులకు అది సవాల్గానే మిగులుతుంది. చివరికి దారుణం జరిగిపోతుంది. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ అసాసినేషన్లో కూడా రాజీవ్తో పాటు ఆత్మాహుతి బాంబర్ కలైవాణితో పాటు మరో 15 మంది ఈ పేలుడులో మరణించారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటువంటి మానవ బాంబు దాడిలో మరణించిన వారు 15 మంది మాత్రమే. మరి అభిమానం అనే మత్తులో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 100లో ఉంది. జనాలు బాగా వస్తే సెలబ్రిటీలకు వచ్చే కిక్కే వేరు. ఆ మాయలో పడి యువత ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇవన్నీ సహజంగా జరిగినవో యాక్సిడెంటో కాదు.
కేవలం మానవ తప్పితాలు మాత్రమే. వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఆర్తనాదాలతో నిండిపోయిన హాస్పిటల్స్. సభలు నిర్వహించిన పెద్దలు క్షేమంగానే ఉన్నారు. అక్కడ బలైన వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? మీకోసం ఎదురు చూసే మీ ఇంటి వాళ్ళ మనోవేదన ఎవరికి అర్థమవుతుంది? మీరు లేని లోటు మీ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పటికైనా మేల్కొని మీ అభిమానం ఖరీదు మీ ప్రాణమని గుర్తించండి.